ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడు తన వాగ్దానంతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మన ప్రాణములకు త్రాణ పుట్టించేది ఆయన వాక్కు మాత్రమే. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చు వాగ్దానాన్ని మనం పొందుకుందాము. 1 పేతురు 1 అధ్యాయము 18వ వచనం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు రక్తము చేత విమోచింపబడితిరి. ఆమేన్. దేవుడి ఉదయకాల సమయంలో చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము క్షయమైన ప్రేమను పొందుకోవడానికి క్షయమైన వస్తువుల చేత మనం విమోచింపబడలేదు, కానీ మన యేసయ్య అక్షయమైన తన ప్రేమను చూపించడానికి అక్షయమైన అమూల్యమైన తన రక్తము చేత మనల్ని విడిపించడము విమోచించడము జరిగింది. అవును, క్షయ వస్తువులు ఇస్తే క్షయ సంబంధమైన శరీర సంబంధమైనవి కలిగి ఉంటే అనేకులు మనల్ని ప్రేమిస్తారు. ఆ ప్రేమ అశాశ్వతమైనది, తాత్కాలికమైనది. కానీ మన యేసయ్య మాత్రము తన కృప కలిగిన అక్షయమైన ప్రేమను చూపించడానికి అక్షయమైన అమూల్యమైన శాశ్వతమైన తన రక్తము చేత మనల్ని విమోచించడం జరిగింది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న మనం అందరము కొద్ది కాలం ఉండు ప్రేమ కాదు, కానీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు కృపగల దేవుడు మనల్ని అక్షయమైన అమూల్యమైన రక్తము చేత విడిపించాడని విశ్వసించి, విమోచించాడని విశ్వసించి, ప్రతి విధమైన దాసత్వంలో నుండి దేవుడు మనలందరినీ విడిపించాడని విశ్వాసము కలిగి ప్రతి దినాన్ని ఆరంభించి ప్రయాణిద్దాము. దేవుడు మాకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు తండ్రి. అమూల్యమైన రక్తము చిందించి మమ్మల్ని నిర్దోషులుగా చేసినందుకు నీకు వందనాలు. మమ్మల్ని విమోచించినందుకు నీకు మహిమ కలుగును గాక. అనేకులు పాపమైన దాసత్యంలో, చీకటి, శ్రమలు అనే ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరికీ ఈ శుభవర్తమానం వారందరికీ మీరు దయచేయండి. నీ కృపని మీరు తోడుగా ఉంచండి. నీ దయను మీరు తోడుగా ఉంచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.